ప్రేమ తీరం. హలో తమ్ముడు, చెప్పు. ఎక్కడున్నారన్నయ్య? ఇప్పుడే ఒకరి దగ్గర చిట్ పేమెంట్ కలెక్ట్ చేసుకుని షాప్కి వెళ్తున్నా. షాప్కి వెళ్ళకండి అన్నయ్య. మరేం చేద్దాం? సినిమా కడదామా? అన్నీ మనం అనుకున్నట్టు జరిగితే అలా వెళ్దాం, కానీ మేము ఇప్పుడు కొండాపూర్లో ఉన్నాం. మీరు త్వరగా వచ్చేయండి. మేమంటే? నేను చిన్నస్వామి పార్టీ. ఓకే ఓకే, వస్తున్నాను. రండన్నయ్య. ఎక్కడయ్యా మీ పార్టీ? వస్తారు సార్, కొంచెం వెయిట్ చేయండి. సార్ వచ్చారు. నమస్తే సార్. సార్ రమ్మంటున్నారు, రండి. సార్, మీ విగ్రహం కొనబోయేది ఈసారే. హలో సార్. సార్, మీరిద్దరు ఏం మాట్లాడుకోవాలో మాట్లాడుకోండి సార్. మాట్లాడేదేముంది చిన్నస్వామి, నువ్వు అన్నీ చెప్పావుగా. చెప్పాను సార్. అయితే విగ్రహం తెచ్చారా? నువ్వు పార్టీని తీసుకొస్తున్నట్టు చెప్పలేదుగా. ఇప్పుడే ఓ 10 నిమిషాలు అన్నయ్య తీసుకొచ్చేస్తాడు. నన్ను కూడా రమ్మంటారా? నువ్వు ఇక్కడే ఉండి పార్టీ పోకుండా చూడు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. అంజు తల్లి, నువ్వు ఇప్పుడు జాగ్రత్తగా చూసుకుని పన్నెమయ్యి. ఇప్పుడు కానీ 4 పడిందనుకో, అప్పుడు నువ్వు 1 2 3 4 ఇక్కడికి వచ్చేస్తావు. నేను 4 వెయ్యంత అత్తయ్య. వెయ్యవా? వెయ్యనా? వేస్తున్నా. ఈరోజు ఎలాగైనా ప్రభుతో మాట్లాడాలి. నేను మళ్ళీ మ్యూజిక్ క్లాసెస్కి వెళ్తాను అని చెప్పాలి. కానీ ఒప్పుకుంటాడా ఏమో. ఇంతవరకు ఎప్పుడు నేను అడగలేదు. అడిగి చూస్తాను. ఒకవేళ ఒప్పుకోకపోతే 4 పడింది. నువ్వు ఇప్పుడు పావు నోట్లో పడ్డావు. ఇక్కడి నుంచి ఇలా 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 ఇక్కడికి వచ్చావు. నా కాయిన్ ఇక్కడ ఉంది తాతయ్య. ఇప్పుడు 4 పడితే ఎక్కడికి వస్తుంది? 1 2 3 4 ఇక్కడికి వస్తుంది. మరి పావు నోట్లో పడ్డానంటావేంటి? ఏం కాదు, ఇప్పుడు నువ్వు వేస్తావు కదా, ఆ తర్వాత నేను వేస్తాను కదా, అప్పుడు 1 పడితే పావు నోట్లో పడతా. ఒప్పుకోకపోతే ఏం చేయాలి? ఏమో. ముందే ఒప్పుకోకపోతే ఏం చేయాలి అనుకోవడం ఎందుకు? మాట్లాడి చూస్తాను. అమ్మో, చీటింగ్. నీ కాయిన్ ఇక్కడ కాదు, ఇక్కడ ఉంది. కాదు, ఇక్కడ ఉంది. లేకపోతే నేను ఆడను. అయితే మీ పిన్నమ్మని అడుగుదాం. అమృత, ఏంటి మావయ్య? అంజు కాయిన్ ఇక్కడుంది. 4 పడింది. ఇదిగో 1 2 3 4 పావు నోట్లో పడ్డట్టే కదా. అవును. కాదంటుంది, ఇక్కడ ఉంటుంది. ఈసారి 1 పెడితే పావు నోట్లో పడతాను అంటుంది. మన కాయిన్ చచ్చిపోకూడదు కదా పిన్నమ్మా. అంజు, గేమ్ అంటే గెలుపు ఓటమి 2 ఉంటాయి. ఎప్పుడు నువ్వే విన్ అవ్వాలనుకుంటే ఎలా? నువ్వు విన్ అవ్వాలని తాతయ్యని చీట్ చేయకూడదు కదా.
అట్లా నువ్వు చీట్ చేస్తే నీతో ఎవ్వరూ ఆడరు. సారీ తాతయ్య. అంజు నువ్వే గెలిచావమ్మా. మనం ఇంకో గేమ్ ఆడుకుందామే. పద 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 పద. భోంచేసి వెళ్ళండి. నేను మీతో కొంచెం మాట్లాడాలి. ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద వెళ్తున్నాను, తర్వాత చూద్దాం. విగ్రహం ఏమైంది? అంటే ప్రభు విగ్రహం తీసుకెళ్లిపోతున్నారా? తన చేతిలో ఉన్నది విగ్రహమేనా? సార్ ఇట్లా ఇవ్వండి సార్. ముందు రేట్ తెలుసు. సార్ రేటు తెలుచమంటున్నారు. సార్ 10 అంటున్నారు. 500 ఏళ్ల నాటి విగ్రహం అయ్యా, అది దృష్టిలో పెట్టుకుని రేటు మాట్లాడండి. అది సార్ రోడ్ మీద ఏంటి సార్, కార్లో కూర్చొని మాట్లాడదారండి. సార్ ఇప్పుడు చెప్పండి సార్. 25కి ఒక్క పైసా తగ్గినా ఇవ్వను. సార్ 25 ఏంటి సార్ మరీ 25 అంటున్నారు? ఇంతకు ముందంటే ఇవి ఎక్కడ దొరికేవి కాదు, ఇప్పుడు ఈజీగానే దొరుకుతున్నాయి. కాకపోతే సార్కి వేణుగోపాల స్వామి అంటే ఇష్టమని ఈ రేట్ ఇస్తున్నారు. సరే 15 ఖాయం చేసుకోండి. లాస్ట్ అండ్ ఫైనల్ 24.5. అంతకన్నా ఒక్క పైసా కూడా తగ్గేది లేదు. ఇంకా ఇదే ఫైనల్, 20 ఖాయం చేసుకోండి. ఏం సార్ గమ్మునున్నారు, ఖాయమేనా? పద సురేంద్ర, వెళ్దాం. ఇది కుదిరే బేరం కాదు. అదేంటి సార్, ఉండండి మాట్లాడుతున్నాం కదా. ఏంటి మాట్లాడేది? ఇదేమన్నా కూరగాయల బేరమా మాట్లాడడానికి? సార్ 21 ఇచ్చేస్తే అయిపోతుంది సార్, ఎందుకంటే పార్టీ పోతే మళ్ళా రారు సార్. ఇచ్చేస్తే అయిపోతుంది సార్. సార్ 21. మీరేం మాట్లాడొద్దు, క్యాష్ చూసుకొని విగ్రహం ఇచ్చేయండి. ఇంకో అరైనా ఇవ్వండి అయ్యా. అరలో ఏం పోయింది సార్, ఈసారి చూసుకుందాంలేండి. సార్ థ్యాంక్ యూ సార్, మళ్ళీ కలుస్తాను. సార్ నా కమిషను షాపులో ఇస్తాను రా. మ్, సురేంద్ర, ఈ వదినికి అనుమానం వచ్చింది. కళ్యాణికి చెప్పినా చెప్పేస్తుంది. నువ్వు ఇంటికి రా, 2 లక్షలు నీకు అప్పుగా ఇస్తున్నానని చెప్తాను. అంటే మీరు అప్పుగా ఇస్తున్నారా? నీ కమిషన్ నీకు ఇస్తాను. మీ వదిన ముందు బిల్డర్ అంతే. కళ్యాణికి కూడా హఠాత్తుగా అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందన్న అనుమానం రాకూడదు కదా. సరే అన్నయ్య.
డబ్బులు తెచ్చారు. రాపిన్నమ్మా చూపిస్తాను. విగ్రహం అమ్మేశారు కదూ? అంజు, నువ్వేళ్ళి ఆడుకో. చెప్పండి, విగ్రహం అమ్మేశారు కదూ? లేదు, మరి డబ్బు ఎక్కడిది? ఒక మ్యారేజ్ పార్టీ నగలకు ఆర్డర్ ఇచ్చారు. మరి విగ్రహం ఇచ్చేశాను. ఎవరికిచ్చారు? ఏ గుడి నుంచి తెప్పించానో ఆ గుడికే ఇచ్చేశాను. నిజంగా? నమ్మడం నమ్మకపోవడం నీ ఇష్టం. కళ్యాణి వాళ్ళ ఆయన రమ్మన్నాను. 2 లక్షలు అడిగాడు కదా, ఇస్తానన్నాను. వస్తే కూర్చోమను. నిజంగా అంటున్నారా? ఉమ్, ప్రభు మంచి మూడ్లో ఉన్నట్టున్నారు. మ్యూజిక్ గురించి ఇప్పుడే అడిగేస్తాను. నేను మీతో కొంచెం మాట్లాడాలి. మౌనిక గారు, మౌనిక గారు, యా, ఐఎమ్ మోనికా. శ్రీరామ్ మేడం, జర్నలిస్ట్ని. ఓ, రండి రండి. యాక్చువల్లీ మీరు ఇచ్చిన టైంకి రాలేదు. ఐఎమ్ అబౌట్ టు గో. హార్స్ రైడింగ్ నేర్చుకుంటున్నాను, వెళ్ళాలి. ఓకే మేడం, నేను మళ్ళీ వస్తానులేండి. నేనేదో కొంచెం కటింగ్ ఇద్దామని. హార్స్ రైడింగ్ అంటే మళ్ళీ కలుస్తానంటాడేంటి? రాక రాక ఒకళ్ళు వచ్చి ఇంటర్వ్యూ అంటే ఓవర్ యాక్షన్ చేశాను. అంటే ఒక 10 మినిట్స్ టైం ఉందిలేండి. ఏసీ పాడైంది, ఎలక్ట్రీషియన్ రావాలి. అతని కోసం వెయిట్ చేస్తున్నాను. ఆలోపు మీరు ఇంటర్వ్యూ తీసేసుకోవచ్చు. రండి, కూర్చోండి. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం, యాక్చువల్లీ నేను మీ ఫ్యాన్ని. ఒక మూవీలో మీరు హీరోని ఫ్రెండ్గా చేశారు. అప్పటి నుంచి నేను మీ అభిమాని మేడం. అప్పుడే అనుకున్నాను మీరు తప్పకుండా మంచి హీరోయిన్ అవుతారని. ఓ, థ్యాంక్ యూ. అందరూ ఆ మాటే అన్నారు. ఆ రోల్కి నేను చాలా హార్డ్ వర్క్ చేశాను. కాస్ట్యూమ్ దగ్గర నుంచి మేకప్ వరకు ఎంతో శ్రద్ధ తీసుకున్నాను. యూనో, ఆ రోల్ అనే కాదు, ఏ పాత్ర అయినా అంతే. నేను చాలా హోంవర్క్ చేస్తాను. నీ బొంద కనిపించింది ఒక్క సెకను. ఆ ఒక్క సెకన్కి నిన్నంతా గుర్తుపెట్టుకోవడం, ఆ రోల్కి నువ్వు హోంవర్క్ చేయడం. పర్లేదు, ఇంటర్వ్యూ మొదలుపెట్టాడు. ఇంకొంచెం బిల్డప్ ఇవ్వాలి. అబ్బా, టైం అవుతోంది. ఈ ఏసీ అతను ఇంకా రాలేదు. పోనీ నన్ను చూడమంటారు మేడం? ఓ, థ్యాంక్ యూ. మీకు తెలుస్తుందా? ట్రై చేస్తాను మేడం. నేను వచ్చిందే ఈ కెమెరా ఫిక్స్ చేయడానికి, నీ సోది వినడానికి కాదు. పదండి. రండి. రండి. ఇదేనండి. ఒకసారి స్విచ్ ఆఫ్ చేయండి. యాక్చువల్లీ నాకు మీ ఇంటి ఫొటోస్ కూడా కావాలి. కిచెన్లో మౌనిక, బెడ్రూమ్లో మౌనిక, గార్డెన్లో మౌనిక, ఇలా ఇక్కడ కూడా ఒక ఫోటో తీస్తాను. వావ్, రియల్లీ? ఉండండి, కొంచెం టచ్అప్ చేసుకుని వస్తాను. థ్యాంక్ యూ మేడం. నాకు తెలిసి ప్రాబ్లం ఏం లేదు. ఎందుకైనా మంచిది, ఎలక్ట్రీషియన్ పిలిపించి ఒకసారి చూపించండి. రండి మేడం, ఒక ఫోటో తీస్తాను. ఈ రోజుకి ఇంకా హార్స్ రైడింగ్కి వెళ్ళండి. మీ ఇంటర్వ్యూ కానివ్వండి. కావలసినన్ని ఫొటోస్ తీసుకోండి. అనవసరంగా ఒక స్టిల్ వేస్ట్. రండి మేడం, ఒక స్టిల్ ఇవ్వండి. ఉండండి మేడం, ఒక స్టిల్ ఇవ్వండి. నెక్స్ట్ కిచెన్లోకి రండి.